హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్స్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్లో, అదేవిధంగా మెయిన్ సెంటర్స్లో బెస్ట్ 14 ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి అనేవి వచ్చాయన్నమాట. సో బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అనేది తెలియజేయడం జరిగిందండి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో కూడా ఈ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో వీటన్నిటికి కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. విజయవాడ సిటీ కంకిపాడు దగ్గర మొద్దూరు విలేజ్లో మనకి 726 గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి. సో చూడవచ్చు మీరు, 726 గజాల ల్యాండ్ అనమాట. కేవలం మనకి 21,78,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవారికి, తక్కువ బడ్జెట్లో ఒక పెద్ద ల్యాండ్ కావాలనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి. బంద రోడ్డు కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట. ఇళ్ళ మధ్యలోనే మనకి స్థలం అనేది ఉందండి. సో మనకి ఇప్పటికిప్పుడు అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి, లేదంటే గ్రూప్ హౌసెస్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది దేవీనగర్ 4th లైన్లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఇంతకుముందు కూడా సేల్కి వచ్చిందండి. అప్పుడు ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఇచ్చారనమాట. సో ఈ ఫ్లాట్ గురించి చాలామంది కాల్స్ అయితే వచ్చాయండి. ఈసారి మళ్ళీ వచ్చిందనమాట. సో దీనికి టైం కూడా చాలా ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు ఫిజికల్గా లోపల చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 650 ఎస్ఎఫ్టీ వస్తుందండి. బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట. సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి. ఇప్పుడు మనకి ఇది కేవలం 18,90,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆప్షన్ ప్రైస్ అనేది అది 19 లక్షలు అవ్వచ్చు, 19,50,000 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి. సో ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కు కాంటాక్ట్ చేయండి. తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి నవత ట్రాన్స్పోర్ట్ దగ్గర ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట. సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 750 ఎస్ఎఫ్టీ వస్తుందన్నమాట. బైక్ పార్కింగ్ సౌకర్యంతో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఇటు బందర్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. కేవలం 14,25,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది. సో చూడొచ్చు, ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి. సో చూడొచ్చు, పైన క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. సో చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట అండి. సో ఇవన్నీ కూడా మనం చేయించుకోవాల్సి వస్తుంది. సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట. అటాచ్డ్ బాత్రూంలో కూడా పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి. సో మనకి ఈ ప్రాపర్టీ అనేది కేవలం 14,25,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట. అన్డివైడెడ్ షేర్ అనేది మనకి 18.75 గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో చూడొచ్చు, ఇదంతా కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట. అలానే వాల్స్ అని కూడా వాల్ కేర్ అనేది చేశారండి. దీంట్లో కూడా మనకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. బాత్రూమ్ స్పేస్లో కూడా ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి. సిమెంట్ ర్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. కబోర్డ్ వర్క్ అయితే చేయించలేదండి. ఇది కిచెన్ స్పేస్ అనమాట. ఇక్కడ గ్యాస్ కట్ ఉందండి, పక్కనే షింక్ కూడా ఇచ్చారనమాట. గ్యాస్ కట్కి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి. చుట్టూ కూడా సిమెంట్ ర్యాక్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట.
సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైస్ కింద 14,25,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 15 లక్షలు అవ్వచ్చు, 15,50,000 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. అలాగే పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి కేవలం 17 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. గొల్లపూడి 1 సెంటర్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే 800 ఎస్ఎఫ్టీ వస్తుందండి. బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో మనకి ఇది ఆప్షన్లో వచ్చింది కాబట్టి ఇలా ఉందండి. మనం తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటే ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ మనకి హాల్ స్పేస్ పక్కన డైనింగ్ స్పేస్ ఇచ్చారు, కిచెన్ స్పేస్, బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఇక్కడ మనకి బ్యాంక్ ఆప్షన్లో 17 లక్షలు అనేది ఆర్పీ ప్రైస్ అనమాట అండి. ఇక్కడ నుంచి వేలం పాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 17,50 అవ్వచ్చు, 18 అవ్వచ్చు, 19 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, తప్పకుండా మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే అలాగే సీరియల్ నెంబర్ని కూడా తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన ఉయ్యూరు దగ్గర మనకి 150 గజాల లేఅవుట్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి 40 ఫీట్ రోడ్డు అండి. సో మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 27 అడుగులు అండి, లోతు వచ్చేసరికి 50 అడుగులు అనమాట. మొత్తంగా ఇది 150 గజాల లేఅవుట్ ల్యాండ్ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 10,80,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో తక్కువ బడ్జెట్లో మనకి ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్లో చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. మనకి ఎల్పీ నెంబర్ లేఅవుట్ ల్యాండ్ అనమాట. సో బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట అండి. సో ఏరియా పరంగా కూడా మనకి సిటీకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది. సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట విజిటింగ్ అనేది. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ రోడ్ కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది ప్లింత్ ఏరియా అనేది 912 ఎస్ఎఫ్టీ అనేది ఇస్తున్నారన్నమాట. బైక్ పార్కింగ్ సౌకర్యంతో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట అండి. అన్డివైడెడ్ షేర్ అనేది 35 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో చూడొచ్చండి, ఏరియా పరంగా కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అండి. బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. సో చూడొచ్చు, ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. అలానే బంద్ రోడ్కి కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో లోపల వీడియో అనేది ఒకసారి చూద్దాం. సో లిఫ్ట్ పక్కన వస్తుంది అనమాట అండి మనకి ప్రాపర్టీ అనేది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి. సో ఈ ప్రాపర్టీ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఇదంతా హాల్ స్పేస్ అనమాట అండి. ఎంట్రన్స్ ఇక్కడ సింహదారం అని టేకుడ్ సింహదారం ఇచ్చారు. అలానే గోడలన్నీ కూడా వాల్ కేర్ చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది చేశారనమాట. టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారండి సిమెంట్ ట్రాక్స్ తోటి. అదేవిధంగా క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ చేయించారనమాట. సో ఇది మనకి డైనింగ్ స్పేస్ అనమాట అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం 23,90,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీని లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. కేవలం మనకి 23,90,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ
ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఆర్ఆర్పేట్ ప్రైమ్ లొకేషన్లో మనకి అంటే రాజరాజేశ్వరి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సో ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అలానే సెక్యూరిటీ కానీ చుట్టూ వాకింగ్ ట్రాక్, సెట్ బ్యాక్సెస్, మరి అదేవిధంగా కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. కేవలం మనకి 19,74,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో చూడొచ్చండి, ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. విజయవాడ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. దీని ప్లింత్ ఏరియా అనేది 610 ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట. కామన్ ఏరియా అనేది 150 ఎస్ఎఫ్టీ అండి. కార్ పార్కింగ్కి 100 ఎస్ఎఫ్టీ అనమాట. టోటల్గా మనకి 860 ఎస్ఎఫ్టీ అండి. అన్డివైడెడ్ షేర్ అనేది 32 గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఫ్లాట్ లోపల కూడా చాలా బాగుందండి. కబోర్డ్ వర్క్ అన్నీ కూడా చేయించారనమాట. హాల్ స్పేస్ కానీ, బెడ్రూమ్ స్పేస్ కానీ, కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి. మనకి బాత్రూంలో కూడా పైవర్ కట్ టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో అన్నీ కూడా మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి. ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట. సో చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయండి. సో ఇప్పుడు ఫ్లాట్ అనేది మనకి ఇప్పుడు కేవలం 19,74,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. అది 20 లక్షలు అవ్వచ్చు, 21 కూడా అవ్వచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి. సో డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ తీసుకున్న సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి. లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మనకి ఇది రాజరాజేశ్వరిపేట ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. కేవలం 18 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1000 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ప్లింత్ ఏరియా అనేది 800 ఎస్ఎఫ్టీ అనమాట. బైక్ పార్కింగ్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట. సో అన్నీ కూడా మనకి కబోర్డ్స్ కానీ అన్నీ కూడా చేంజ్ ఉన్నాయండి. పిఓపి సీలింగ్ కూడా చేంజ్ ఇచ్చారనమాట. సో మనకి ఫ్లాట్ పరంగా అయితే చాలా బాగుందండి. సో మనకి ఇది ఎక్కువ యూజ్ చేయలేదన్నమాట ఫ్లాట్ అనేది. ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. కేవలం 18 లక్షల ఆర్పీ ప్రైస్కి అనమాట. సో బందరోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి. కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో మనకి ఇది 18 లక్షలు అనేది ఆర్పీ ప్రైస్ అండి. ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 19 అవ్వచ్చు, 20 కూడా అవచ్చండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు అనమాట అండి. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట. కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించారనమాట అండి. సో చాలా బాగుందన్నమాట. లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి ఫ్లాట్ అనేది, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామర్పాడు దగ్గర హనుమాన్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట అండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి, సెకండ్ ఫ్లోర్లో. దీని ప్లింత్ ఏరియా అనేది 710 ఎస్ఎఫ్టీ వస్తుందన్నమాట. కామన్ ఏరియా అనేది 70 ఎస్ఎఫ్టీ అండి. బైక్ పార్కింగ్ 20 ఎస్ఎఫ్టీ అనమాట. టోటల్గా మనకి ఇది 900 ఎస్ఎఫ్టీ అనమాట అండి ఫ్లాట్ అనేది మనకి. సో చూడొచ్చు మీరు, బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది కేవలం 15 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో దీనికి అన్డివైడెడ్ షేర్ అనేది 23 గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట అండి. సో ఇక్కడ చుట్టూ కూడా మనకి ఐరన్ గ్రిల్స్ అనేవి ఇచ్చారనమాట సేఫ్టీగా. సో చూడొచ్చు, ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం అనేది ఇచ్చారండి. సో మనకి ప్రాపర్టీ దగ్గర నుంచి రామర్పాడు రింగ్ కూడా చాలా దగ్గరికి వస్తుందండి. కేవలం 1/2 కిలోమీటర్ దూరమే అనమాట. సో మనకి ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గర కాబట్టి ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అండి అనమాట అండి. సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు. చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. అలానే టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సైజ్ చూడొచ్చండి, చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు. కబోర్డ్ వర్క్ అయితే ఛాన్స్ లేదండి. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. అలానే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారు అనమాట అండి. సో బెడ్రూమ్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి. చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనం చేయించుకోవాల్సి వస్తుందండి. ఈ ఫ్లాట్ అనేది మనకి ఇప్పుడు కేవలం 15 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ అది 15,50,000 అవ్వచ్చు, 16 లక్షలు అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి. సో స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. ఫ్రీ ఆఫ్
కాస్ట్ అనమాట అండి లైవ్ విజిటింగ్ అనేది, ఎటువంటి అమౌంట్ కూడా తీసుకోమన్నమాట. సో ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుందన్నమాట. అలాగే బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకొచ్చండి ఈ ప్రాపర్టీ మీద. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నున్న ప్రైమ్ లొకేషన్లో మనకి 470 గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట. అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి. ఇప్పుడు మనకి 20 లక్షల దాకా రేట్ అనేది తగ్గిందనమాట. ఇప్పుడు కేవలం 52,42,239 రూపాయలు ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో మెయిన్ బస్ స్టాండ్కి కేవలం 10 కిలోమీటర్ దూరం వస్తుంది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి. నున్న మెయిన్ సెంటర్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపల మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి మొత్తంగా 470 గజాల ల్యాండ్ అనమాట. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో మనకి ఇక్కడ ఏదైనా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదంటే గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇన్వెస్ట్మెంట్గా ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇటు మనకి విజయవాడ సిటీకి కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మనకి 52,42,239 రూపాయలు అనేది ఆర్పీ రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది 53 లక్షలు అవ్వచ్చు, 53,50,000 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన తాడిగడప ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్స్ కూడా లేవండి. కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో కేవలం 28,50,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1250 ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి. బంద్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి. మీరు ఫిజికల్గా లోపల విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. అన్డివైడెడ్ షేర్ అనేది 42 గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్. కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి అనేది వచ్చిందండి. సో మనకి 28,50,000 అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. అది మనకి 29 అవ్వచ్చు, 29,50 అవ్వచ్చు, 30 లక్షలు కూడా అవ్వచ్చు అండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, అసలు మిస్ చేసుకోమాకండి. బంద్ రోడ్ ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుంది అనమాట. నచ్చితే ఒకసారి చూడండి, అసలు మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్ దగ్గర పామరు విలేజ్లో 1 ఎకరం 38 సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 40 కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట. ఉయ్యూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 7 కిలోమీటర్ దూరంలో ఉండే పామరు విలేజ్ దగ్గర మనకి 1 ఎకరం 37 సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. దానికన్నా కూడా మనకి రేట్ అనేది చాలా తగ్గించారనమాట అండి అప్పటికన్నా కూడా. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం పెద్ద ల్యాండ్ చూస్తున్నాం అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఇది కేవలం 1,11,35,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 1,12,00,000 అవ్వచ్చు, 13 లక్షలు అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, తప్పకుండా అస్సలు మిస్ చేసుకోమాకండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి అదేవిధంగా నో హోటల్కి మరియు సెంటినా హాస్పిటల్కి చాలా దగ్గరగా ఉండే ఆంధ్ర లయోలా కాలేజ్కి బ్యాక్ సైడ్లో మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుందన్నమాట. సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి.
సో ఇప్పుడు మనకి ఇందుట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదండి, ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి. సో లోపల ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ప్రజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదండి. మీరు ఫిజికల్గా ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి. సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకున్నా కానీ 1250 ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి. సో మనకి ప్లాట్ అనేది ఇప్పుడు కేవలం 41,31,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది మనకి 42 లక్షలు అవ్వచ్చు, 42,50,000 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, అసలు మిస్ చేసుకోమాకండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన పోరంకి రోడ్డు ఫేసింగ్ లో మనకి ఈ అపార్ట్మెంట్ లో అందమైన 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ మనకి గజం స్థలం అనేది సుమారుగా ₹1,00,000 నుంచి ₹1,50,000 దాకా వాల్యూ ఉందన్నమాట. సో ఈ అపార్ట్మెంట్ కి మనకి అన్డివైడెడ్ షేర్ అనేది 47 గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. రోడ్డు ఫేసింగ్ లో వస్తుంది కాబట్టి కమర్షియల్ పరంగా కూడా యూస్ చేయడానికి బాగుంటుందండి ఫ్లాట్ పరంగా. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 41 లక్ష ఆర్పీ ప్రైస్ కి అయితే బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందనమాట. దీని ప్లింత్ ఏరియా అనేది 1120 ఎస్ఎఫ్టీ అండి. కామన్ ఏరియా అనేది 70 ఎస్ఎఫ్టీ అనమాట. కార్ పార్కింగ్ కింద 120 ఎస్ఎఫ్టీ అనేది ఇస్తున్నారనమాట. సో మనకి ఈ అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. సో చూడొచ్చు మీరు, స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి. కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్, సెట్ బ్యాక్సెస్, అలానే మనకి జనరేటర్ పవర్ బ్యాకప్ అన్ని యూనిటీస్ తోటి కలిపి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు ఫిజికల్గా లోపల విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీగా నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి. సో మనకి 41 లక్షలు అనేది ఆర్పీ ప్రైస్ అనమాట అండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది 41,50,000 అవ్వచ్చు, లేకపోతే 42 లక్షలు అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, అసలు మిస్ చేసుకోమాకండి. బెస్ట్ 14 ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి అనేవి వచ్చాయన్నమాట. సో బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అనేది తెలియజేయడం జరిగిందండి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో కూడా ఈ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో వీటన్నిటికి కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట.